బాగుంది. అబ్రహాం ఇంటి నుంచి వెళ్ళటం అంటే ఏంటంటే వేరే దేశానికి వెళ్లకుండా కొన్ని విధానాలను వదిలిపెట్టి వెళ్ళేదని చెప్పేసి కొత్త సత్యాన్ని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ మెసేజ్. అలాగే ఇక్కడున్న 4-5 అవర్స్ కూడా మాకు ఉన్నట్టే అనిపించలేదు అసలు. అంత బాగుంది అనే సందేశము. అలాగే తెనాలి పరిసర ప్రాంతంలో ఇంకెవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని కానీ ఇక్కడున్న మీటింగ్స్ని యూటిలైజ్ చేసుకొని దేవుళ్ళో ఇంకా బలంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నామానికి స్తోత్రములు. మరి మేము అనుకోకుండా మా ప్రమేయం లేకుండానే మొదటి రోజు ఈ కూడికలకి దేవుడు నడిపించాడు. గాడ్ విల్లే. ఎందుకంటే ఆయన మొదటి రోజే దేవుడు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు. ఫస్ట్ అబ్రహాం ఎంతో విధేయత చూపించాడు. మా జీవితాల్లో కూడా మేము కూడా ఇంకా దేవుడికి సరెండర్ అవ్వాలని, దేవుడికి ఇంకా జరగబోయే 3 days కూడా దేవుని నామాన్ని మహిమకరంగా జరగాలని ఆశిస్తున్నాము. తెనాలి సుల్తానాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు వచ్చినందుకు పాల్ ఇమ్మానుయేల్ గారి వల్ల మేము చాలా ఆశీర్వాదం పొందాము. నాకు చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు, ఇక్కడ వాక్యం విన్నందుకు. ఆయన డైరెక్ట్గా చూసి మేము యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కానీ డైరెక్ట్గా వచ్చి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన వాక్యం కూడా చాలా మా హృదయాలకి బలంగా అందుకుంది. ఆయనకి దేవునికి చాలా వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీను. మరి దేవుని ప్రేమను బట్టి మేము ఈ మీటింగ్కి రాగలిగాము. మరి శక్తివంతమైన వర్తమానం అనేది వినటం, మరి మేము అందరం ఆనందించటం, దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి మీటింగ్స్ అనేకంగా మరి దేవుడు ఈ దైవజనులను వాడుకోవాలి అనేసి అనేక చోట్ల ఆయన సువార్తమానం వినిపింప చేయాలని, రక్షణ సువార్త ప్రకటింపబడాలి అనేసి మనసారా కోరుకుంటున్నాము. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించును కాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి మేము వాస్తవంగా ఇక్కడికి మీటింగ్కి రావాలని అనుకోలేదు, కానీ తెనాలి మేము వేరే పని మీద ఒకరిని చూస్తానికని చెప్పి వచ్చాం, బాగాని వ్యక్తిని. అయితే మేము ఆ పని ముగించుకొని వస్తూ ఉండగా ఇటు రైట్ సైడ్ చూడంగానే మీటింగ్స్ మేము అనుకున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చి కనీసం ఒక 10 నిమిషాలన్నా ఉండి వెళ్దాం అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత వాక్యం అయిపోయే అంతవరకు కూడా వెళ్తానికి ఇష్టపడలేదు. శక్తివంతమైన ప్రసంగం, మరి మేము ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఈ రాత్రి దేవుడు దైవజనులు నిలబెట్టుకొని అద్భుతంగా మరి మాట్లాడి ఉన్నాడు కనుక ఇంకా దైవజనుడిని మరి ఇంకా అద్భుతాలు చేయి పరిచర్యగా అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో వాడబడినట్లుగా మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడి నామానికి స్తోత్రం. మీ అందరికీ మా వందనాలు. ఇక్కడికి వచ్చిన మాకు అంతకుముందు మేము చాలాసార్లు అబ్రహాం గురించి విన్నాము, కానీ ఈరోజు కొత్త ఒక ఆధ్యాత్మిక జీవితం అబ్రహాం జీవితంలో నుంచి నేను నేర్చుకున్నాను. ఆరాధన బాగా నచ్చింది. వ్యక్తిగతంగా మా గురించి ప్రార్థన చేయడం అంతకన్నా బాగా నచ్చింది. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక.